మీ ఫోన్ తీసుకుని స్క్రీన్ వైపు చూస్తారు. అంతే. ఫోన్ అన్‌లాక్ అయిపోతుంది. పాస్‌వర్డ్ అవసరం లేదు. ఫింగర్ ప్రింట్ కూడా అవసరం లేదు. కేవలం మీ ముఖాన్ని చూసి ఫోన్‌కి మీరు అని ఎలా తెలుస్తుంది? దాని వెనుక ఏఐ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు మొదటిసారి ఫేస్ అన్‌లాక్ సెటప్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ మీ ముఖాన్ని చాలా జాగ్రత్తగా స్కాన్ చేస్తుంది. మీ కళ్ళ మధ్య దూరం, ముక్కు ఆకారం, దవడ ఆకారం, ముఖంలోని చిన్న చిన్న వివరాలు, ఇలా వేల సంఖ్యలో పాయింట్స్‌ని గుర్తించి ఒక డిజిటల్ మ్యాప్ తయారు చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్‌ని ఫోన్ సేవ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఫోన్ అన్లాక్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి కెమెరా మళ్ళీ మీ ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత ఏఐ ఇప్పుడే స్కాన్ చేసిన ముఖాన్ని ముందు సేవ్ చేసిన ఫేస్ మ్యాప్‌తో కంపేర్ చేస్తుంది. రెండూ మ్యాచ్ అయితే ఫోన్ అన్లాక్ అవుతుంది. మ్యాచ్ కాకపోతే ఫోన్ లాక్డ్‌గానే ఉంటుంది. దీనినే ఇమేజ్ రికగ్నిషన్ అంటారు. అంటే ఏఐ ముఖాలను గుర్తించడం నేర్చుకుని తర్వాత ఎవరి ముఖమో గుర్తించే ప్రయత్నం చేస్తుంది. ఈ టెక్నాలజీ కేవలం ఫోన్స్‌లో మాత్రమే కాదు, ఎయిర్‌పోర్ట్స్‌లో కూడా ఉపయోగిస్తారు. మీ పాస్‌పోర్ట్ ఫోటోని మీ నిజమైన ముఖంతో మ్యాచ్ చేస్తారు. బ్యాంక్స్ సెక్యూర్ లాగిన్ కోసం ఉపయోగిస్తాయి. కొన్ని సందర్భాల్లో సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్న వ్యక్తులను గుర్తించడానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ టెక్నాలజీ 100% పర్ఫెక్ట్ కాదు. ఉదాహరణకు చాలా తక్కువ లైట్‌లో ఉంటే, లేదా మీరు బియర్డ్ పెంచుకున్నా, లేదా మీ అపియరెన్స్ బాగా మారినా కొన్నిసార్లు ఫోన్ మిమ్మల్ని వెంటనే గుర్తించకపోవచ్చు. ఎందుకంటే ఏఐ కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తుంది. అది సహజమే. అందుకే బ్యాకప్ కోసం పిన్ లేదా పాస్‌వర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీ ఫోన్ మీ ముఖాన్ని గుర్తించి అన్లాక్ చేయడం వెనుక కూడా ఏఐ పనిచేస్తుంది. అది రోజూ నిశ్శబ్దంగా మీకు సహాయం చేస్తూనే ఉంటుంది. తర్వాతి వీడియోలో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ మీకు నచ్చే వీడియోస్, మూవీస్‌ని అంత ఖచ్చితంగా ఎలా సజెస్ట్ చేస్తాయి? దాని వెనక ఉన్న ఏఐ గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.